మహా చక్రితోటి ఇలా అంటూ ఉంటుంది. నిన్నటి నుంచి నా మనసులో లేదు. మా ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందోనని నాకు చాలా టెన్షన్‌గా ఉంది. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? మా వదినతో మాట్లాడతాను అని చక్రిని అడుగుతుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేయగానే మహా ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? అసలేంటి మహా? నువ్వేనా ఇలా చేసింది? అసలు ఏమైంది నీకు? ఇంత ఫూలిష్‌గా డెసిషన్ ఎలా తీసుకున్నావు? చివరికి నీ లైఫ్ నువ్వే పాడు చేసుకున్నావు అంటూ వరుసగా ప్రశ్నలు వేస్తుంది వాళ్ళ వదిన హారిక. నాకు వేరే దారి దొరకలేదు వదినా. నేను జరిగిందంతా నీకు తర్వాత చెప్తా. నేనేం తప్పు చేయలేదని అప్పుడు తెలుసుకుంటావు అని మహా అంటుంది. నీ గురించి అందరూ ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో తెలుసా? ఇంట్లో వాళ్ళు ఏమైపోతారనో కూడా ఆలోచన లేదు అని హారిక అంటుంది. వాళ్ళు నా గురించి ఆలోచించారా వదినా అని మహా అంటుంది. సర్లే వదినా, అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని తెలుసుకుందామని చేశా అని అంటుంది మహా. ఎలా ఉంటారు మహా? భూషణ్ ఎలాంటివాడో అంచనా వేయడంలో మావయ్య ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ నీ మీద పెంచుకున్న ప్రేమ, నమ్మకం అన్నీ ముక్కలైపోయాయి. సొసైటీలో తల ఎత్తుకు బతకలేక ప్రాణాలు తీసుకోబోయారు. హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. ఎప్పుడేం జరగబోతుందో చెప్పలేమని అంటున్నారు. పరిస్థితి క్రిటికల్గా ఉందని డాక్టర్ అంటున్నారు అని హారిక అంటుంది. ఆ మాట వినగానే మహా ఏడ్చేస్తూ ఉంటుంది. మహా ఎందుకు ఏడుస్తుందో తెలియక చక్రి సహా అన్నదమ్ములు కంగారు పడుతూ ఉంటారు. ఎవరేమన్నారో అంటూ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మహా అసలు విషయం చెప్పడంతో మహాని వెంటనే తన తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళమని మాధవ అంటాడు. దాంతో చక్రి కారులో తీసుకుని వెళ్తూ ఉండగా చుట్టుపక్కల వాళ్ళంతా చూసి అదిగో వచ్చిన రెండో రోజే కోడలు పోతుంది అంటూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.